తెలియకపోతే తెలుసుకోవాలి. నా భాష ఎందుకంటే అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వీళ్ళలాగా అధ్యక్ష జీవో ఉందో లేదు వీళ్ళలాగా గుంటూరు మర్చి యార్డులో వీళ్ళు ఉండేటప్పుడే ఆ రోజు సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గా ఆ నెల్లూరు ఆయన ఉన్నారు. 2016-17 అధ్యక్ష గుంటూరు మిర్చి యార్డులో 13,500కి మెట్రిక్ టన్ను రేటు ఉంది అధ్యక్ష. 13,500కి ఈ మహానుభావులు 7,500 ఫిక్స్ చేసి జీవో ఇచ్చారు అధ్యక్ష. 7,500 అధ్యక్ష పంపిస్తాను ఇప్పుడే మీకు పంపిస్తాను. అది ఇప్పుడు వారు చెప్పింది చెప్తాను. ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో 11,700 రూపాయలకు కానీ మార్కెట్లో పై మార్కెట్లో ఎవడో సాగుగారు వచ్చి కొనకపోతే ట్రాడర్స్ వచ్చి కొనకపోతే మార్కెట్ వచ్చి ఇంటర్వెన్షన్ అయ్యి ప్రభుత్వం కొనాలి. ఇవాళ ఈయన గుంటూరులో ఆయన మాట్లాడిన రాజశేఖర్ గారు ఆయన అడగండి, మీ సభ్యులు గుంటూరు సభ్యులు అడగండి. అది కాదు అధ్యక్ష వారు అన్నారు కాబట్టి చెప్తారు. రిప్లై అయిపోయిన తర్వాత ఓన్లీ క్లాస్ అడుగుతాను అధ్యక్ష. 11,700 రూపాయలకి ఏదైతే కేంద్రం ఇచ్చిందో దాన్ని కొనవలసిన అవసరం ఉన్నది కదా, ఎందుకు కొనలేదు కొనమని కోరుతున్నాం అంతే. అది కాకుండా అధ్యక్ష పెట్టుబడి అనే మాటని ఇందాక వాడారు. పెట్టుబడిని దయచేసి పెట్టుబడిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని ఒక విషయాన్ని ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వెళ్ళాను అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో గత సంవత్సరం అనాదిగా 2 లక్షలు 3 లక్షలు 1,70,000 లాస్ట్ ఇయర్ ఆడింది అధ్యక్ష. నన్ను వెళ్తే 70,000 టన్నులు ఆడింది అధ్యక్ష. రైతులు పండించిన చెరుకు అది కూడా వారం రోజులు వచ్చి ఎండకి ఎండిపోయి దాన్ని గ్రావిటీ తగ్గిపోయి రైతు నష్టపోతున్న నేపథ్యం. మీ ద్వారా నేను మా వ్యవసాయ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తుంది. నేను ప్రత్యేకంగా చూశాను. ఇదేం రాజకీయాలతో సంబంధం లేదు. కాకపోతే ఆ శాసనసభ్యుల్ని ఆ పార్లమెంట్ సభ్యులు పిలిపించుకొని అడగండి. అక్కడ ఉన్న బండారు సత్యమూర్తి గారు దానికి సంబంధించి ఉన్నారు, రాజు గారు సంబంధించి ఉన్నారు. వాళ్ళు అడగండి. రైతు అంత ఏడుస్తున్నారు, అక్కడ కంటికి ఏడుస్తున్నారు. ఆ ఫ్యాక్టరీని ఆదుకోండి. ఆ ఫ్యాక్టరీ అప్పుడు రైతులకు వచ్చి మీరు అన్నారు చూసేదాకా పెట్టుబడి పెట్టినప్పటికి రైతు రావాలని పెట్టుబడి పెడితే అప్పుడు లాభం వస్తుంది. సూటిగా చెప్పండి. నేను మీరు ఎక్కడో మిల్లుకి వెళ్ళినట్టు చూశాను పేపర్లు ఎక్కడో. నేను ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించుకొని ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చాను అధ్యక్ష. అక్కడ 14 కోట్లు మీరు వచ్చినప్పుడు బాకీలు ఉండే, ఇప్పుడు 23 కోట్లు బాకీలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయమని చెప్పాం. షుగర్ ఫ్యాక్టరీ 3, 4 మీరే మూసారు అధ్యక్ష. మీరే మూసారు సార్, మీరే మూసారు. మీరు నాకు చెప్పలేదు. మంత్రి గారు వినండి అధ్యక్ష, ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం చెప్పలేదు. పేపర్లో చూసే డైరెక్షన్ ఇచ్చాను పేపర్లో చూసి. దట్ ఈజ్ ప్రభుత్వం. ఇది మీరు చెప్పక్కర్లేదు. ఎవ్రీడే చూస్తాం, ఎక్కడ ఏదున్నా తెలుసు. అది కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చోండి. అయిపోయింది కూర్చోండి ఎల్ఓపి గారు. నా ఇంకా డిస్కషన్ లేదండి. అరే ఎంతసేపు పొడిగింటారండి సార్. ఒక విషయం మీరు డిస్కస్ చేశారు, మంత్రి గారు రిప్లై ఇచ్చారు. దాని మీద మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగాలి తప్ప మళ్ళీ చర్చ కొనసాగదు. ప్లీజ్ నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. నాకు మంత్రి గారు చెప్పిన దానికి నాకు క్లారిఫికేషన్ కావాలి. నేను అడుగుతున్నాను. నేను చర్చకి పోవట్లేదు, చర్చకి నాకు అవసరం లేదు కూడా చర్చ. నేను చర్చకి వెళ్తే ఎందుకు నేను మాట్లాడాను కదా ఇవన్నీ. నేను చర్చకి వెళ్ళి కాంట్రవర్సీకి వెళ్దామని నాకు లేదు. వాళ్ళు చెప్పిన దానికి చెప్తున్నాను. వాళ్ళకి ఇప్పటికైనా ఏవైతే వెటనరీకి సంబంధించిన అంశాలు మాట్లాడారో దాంట్లో ఏవైతే ట్రాన్స్పోర్ట్ వెళ్ళి తీసుకురావడానికి వచ్చి పశువుల్ని లిఫ్టింగ్ పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లి చేసేది ఆయన నోటితో విన్నాము. వాటిని ఏమైనా బాగు చేసి దాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నారా లేదా అనేది మా తాలూకా నా తాలూకా క్వశ్చన్. దానికి ఆయన క్లారిఫికేషన్ కావాలి నాకు. అవి కొనసాగిస్తారా లేదా అదొకటి చెప్పని కోరుతున్నాను. ఇకపోతే కౌలు రైతులతో వచ్చి చట్టాన్ని గురించి మాట్లాడారు. మా ఉద్దేశం కౌలు రైతులు చేయడానికి చట్టం ఏంటంటే ఆ రోజు కౌలు రైతు అనేవాడికి వచ్చిన ఏదైతే వస్తుందో వాడికి వస్తున్న కాంపన్సేషన్ కౌలు రైతుకి అందాల ఉద్దేశంతో పెట్టాము. మీరు కాదు దాన్ని ఎవరు అన్నారు. ఆ చట్టాన్ని కొనసాగించరా ఏం ఆలోచిస్తున్నారు? అది మారుతుంది. దానికి నాకు క్లారిఫికేషన్ కావాలి.
నేను అడుగుతున్న క్లారిఫికేషన్ తప్ప నేనేమి ఉపన్యాసకి వెళ్ళలేదే చెప్పండి. ఇది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. మీకు అలవాటు ఉందేమో సార్ అడిగిందని చెప్పండి సార్. చెప్పాలి అడిగిందని చెప్పండి. నాకేంటంటే రెండు విషయాలు అడిగారు. ఒకటి కౌలు రైతులు, రెండు నాకు అలవాటు ఏంటంటే కొంచెం క్లారిటీగా అర్థమైనట్టు చెప్పడం అలవాటు అధ్యక్ష. మీకు అలవాటు అధ్యక్ష వాళ్ళలాగా అధ్యక్ష అనండి వాళ్ళలాగా ప్రజావేదిక చంద్రబాబు నాయుడు కట్టాడని కూల్చేయడం, అమరావతిని కూల్చేయడం, పోలవరం కూల్చేయడం. అధ్యక్ష ఏదైతే కౌలు రైతు చట్టం అన్నారో దాని మీద ఇంకా డిస్కస్ చేస్తున్నాం, అది కూడా అమలు చేస్తాం. రెండోది అంబులెన్స్లు కరెక్ట్ గా ఉంటే అవి కూడా కంటిన్యూ చేస్తాం అధ్యక్ష. మాకేం ఫస్ట్ లేదు.